హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు చికెన్ పచ్చడి చేయబోతున్నానండి. ఈ చికెన్ పచ్చడి కోసం నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను, కొంచెం బోన్స్ కూడా తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ అయితే నేను ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి నేనైతే ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయిలో ఈ చికెన్ అయితే వేసుకొని మనమైతే ఇది వాటర్ ఇంకిపోయేంత వరకు మనమైతే దీన్నైతే వేపుకుందామండి. మనకైతే ఇందులో వాటర్ అయితే మొత్తం బయటికైతే రావాలి. నేనైతే చూస్తున్నారు కదా, వేసిన తర్వాత మెల్లిగా వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఇందులోంచి. అప్పుడే మనకు పచ్చడి బాగుంటుందండి. నేనైతే ఇదైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా అవుతుందన్నమాట. వాటర్ అయితే ఇలా బయటకు వచ్చేస్తుంది. మనము దీన్ని చూసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఎక్కువగా కలిపినా కూడా ముక్కలైతే తుక్కు అవుతాయి. ఇంకా అందుకనే చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఆ చికెన్లోంచి ఊరుతూ బయటకు వచ్చిందో. ఇలా వాటర్ అయితే మొత్తము మనకైతే ఇంకిపోవాలండి. మొత్తం ఇంకిపోయే వరకు మనమైతే దీన్నైతే మనం ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా, వాటర్ అయితే మొత్తం అలా అయిపోవాలన్నమాట. మొత్తం డ్రై అయిపోవాలి. ఈ డ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనమైతే చాలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అసలు వాటర్ అయితే చుక్క కూడా ఉండకూడదు, అలా చూసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే మొత్తంగా ఇలా అయితే చేసుకొని మొత్తము సిద్ధం చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తము పొడి పొడిగా అవ్వాలన్నమాట. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ నేనైతే పెట్టుకున్నాను. గరం మసాలా, మెంతి పొడి, ఇంకా జీలకర్ర పొడి, ఆవ పొడి, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఇవైతే మొత్తం నేనైతే సిద్ధం చేసుకున్నానండి. ఇప్పుడైతే మనము కడాయిలో తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము. ఎందుకంటే ఈ ముక్కలు మనం ఇందులో వేపుకోవాలన్నమాట. ఇందులో నుంచి ముక్కలు మనమైతే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. ఇంకా ఇవి కూడా మనకు ముక్క కొంచెం గట్టిగా అయ్యే వరకు వేపుకోవాలి. గట్టిగా అంటే మరీ గట్టి కాదు, మామూలుగా ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా మనమైతే వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేపుకోవాలి. ఈ ఆయిల్ మనము మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఈ పచ్చడికే మనము ఈ ఆయిల్ అయితే మనకు సరిపోతుంది. చూస్తున్నారు కదా, కలర్ అయితే ఎలా వచ్చిందో అలా రావాలన్నమాట. ఆ తర్వాత ఇదే ఆయిల్లో మనమైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే మంచిగా ఈరోజే తీసిందనమాట, ఫ్రెష్ది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే వేసుకొని ఇందులో మనం కలుపుకోవాలన్నమాట. అది కూడా పచ్చివాసన పోయేంతవరకు మనం ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారా ఎలా వస్తుందో, ఆయిల్ అంతా ఇలా బయటకు వస్తుందో. ఇంకా మనమైతే ఈ చికెన్ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనము ఎప్పుడైనా కర్రీ చేయకపోయినా ఎప్పుడైనా ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే చూస్తున్నారు కదా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక బ్రౌన్ కలర్లోకి వచ్చింది. అలా రావాలండి, అంత డార్కిష్గా రావాలన్నమాట. డార్కిష్గా రావాలని మాడిపోకూడదు, మాడిపోతే అదొక వేరే టేస్ట్ అయిపోతుంది. ఇంకా చూసుకుంటూ నెమ్మదిగా కలుపుకుంటూ మనం స్టవ్ దగ్గరే ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఇది అయిపోయింది, మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత మరొక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడైతే చల్లారిందండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇది చల్లారిన తర్వాత, అంటే చల్లారడం అంటే మొత్తంగా చల్లారొద్దు, మామూలుగా కొంచెం వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడే మనమైతే ఈ గరం మసాలా వేసుకుందాము. ఫస్ట్ మీకు గరం మసాలా ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే నాకు సరిపోయినంత వేసుకున్నాను. ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకొని కలుపుకోవడమే. ఇంకా నేనైతే గరం మసాలా నాకు సరిపోయేంత నేనైతే వేసుకున్నాను. నాకైతే కారపొడి కూడా ఒక గరిటెడైతే సరిపోతుంది. ఇంకా మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. మాది కొత్త కారం కాబట్టి నాకైతే ఒక గరిటెడైతే సరిపోతుంది. గరం మసాలా కూడా నేనైతే వేసుకున్నాను. ఇంకా సాల్ట్, ఇంకా ఆవపొడి, మెంతి పొడి, ఇవన్నీ మనకు వేసుకోవాలి. ఆవపొడి మాత్రం 1.5 స్పూన్ వేసుకుంటే, మెంతి పొడి 1/2 టీ స్పూన్ అయితే వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ చేదైతే బాగోదు. ఇంకా నేనైతే కొలతలు ఏం లేవండి, నేనైతే నార్మల్గా ప్రాసెస్ అంటే ఎలా చేస్తారనేది మీకు చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా ఈజీ అండి. మీకైతే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీ. బయట కొనే బదులు ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇప్పుడు ఆవపొడి అయితే వేసుకున్నాను. ఆవపొడి వేసిన తర్వాత నేనైతే సాల్ట్ కూడా సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇది ఒక 1/2 కిలో అండి. 1/2 కిలోకి సరిపోయేంత నేనైతే చేసుకున్నాను అనమాట. నేను మొత్తము
ముక్కలే కాదండి, నేను నార్మల్గా కొన్ని బోన్స్ కూడా వచ్చేటట్టు వేసుకున్నాను. కొంచెం బోన్స్ కూడా ఉంటే బాగుంటుందని. ఇది 1/2 kg అండి, తొందరనే అయిపోతుంది. ఒక 3 daysలో మొత్తం అయిపోద్ది అనమాట. ఇంకా పిల్లలు అలా ఇష్టంగా తింటారనమాట. ఇదైతే మనమైతే మిక్స్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే మెల్లిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ముక్కలు విడిపోతాయి. ఇంకా ఇదంతా మిక్స్ చేసుకున్నాక మనము పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఇంకా టోటల్ మొత్తము ఈ వేడంతా తగ్గిన తర్వాత మనమైతే ఈ లెమన్స్ అయితే, నేనైతే ఒక 2 లెమన్స్ తీసుకున్నానండి. ఈ 1/2 kgకి ఇదైతే సరిపోతుంది. ఈ లెమన్స్ అయితే మనమైతే ఇందులో పిండుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చడి లెమన్ పిండుకుంటే స్టోరేజ్ ఉంటుంది అనమాట. అందుకోసమని మనం లెమన్స్ అయితే యూస్ చేసుకోవాలి తప్పకుండా. ఇంకా నిజం చెప్తున్నా, నేను తిన్న తర్వాతనే నేనైతే వీడియో పెడుతున్నాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేనమాట, అంత బాగుంది. ఇంకా పచ్చడి అయితే రెడీ అండి. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. మీరు అటు వంట చేసుకుంటూ కూడా మనం ఇంట్లో అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత రెడ్డిష్గా ఉందో, నాకైతే చూస్తే నేను నోరు ఊరిపోతుంది. నిజం చెప్పాలంటే మా ఇంట్లో 24 hours, ఇది 24 hours మనమైతే ఒక కంటైనర్లో పెట్టుకోవాలన్నమాట. ఇంకా మా ఇంట్లో అయితే ఆగలేదు. తిన్న తర్వాతే నేనైతే వీడియో అయితే పెడుతున్నాను. మహవాడైతే వదట్లేదండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, పచ్చడి అయితే చాలా బాగుంది. మీరు కూడా మీ పిల్లల కోసం మీరైతే ఇంట్లో ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనకు చెప్తున్నాను కదా, పిల్లలు కూడా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని మీరు మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చట్నీ మాత్రం చాలా బాగుంది, అదే చికెన్ పచ్చడి చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నాకు అంతవరకే అయిందనమాట, 1/2 kg. ఆ బాటిల్ కూడా రాలేదు. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.